హలో గాయ్స్, ఈరోజు మా లక్కీ బర్త్డే. చూద్దాం లక్కీ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేస్తుందో. చూడండి, ఇక్కడ మా లక్కీకి నా అమ్మమ్మ ఉంది, లక్కీ వాళ్ళ చెల్లి ఉంది, లక్కీ వాళ్ళ నానమ్మ ఉంది, మా అమ్మ వాళ్ళందరూ మాటలు పెట్టుకుంటూ ఉన్నారు. అదిగోండి, ఇక్కడ అభి ఉన్నాడు, తాత ఉన్నాడు, చిన్ను ఉన్నాడు, అవ్వ ఉంది. చూడండి గాయ్స్, ఇదిగోండి మొత్తం చూపిస్తున్నాం. ఇదిగోండి లక్కీ వాళ్ళ అమ్మమ్మ. చూడండి, లక్కీ లోపలికి వెళ్తుంది. అదిగోండి గాయ్స్, మేము ఇంత బాగా పడుకొని ఫోన్ చూస్తున్నాము. యాక్చువల్లీ మేము వేస్ట్, కానీ ఏందో వీడియో తీసినాంలేండి. చూడండి చూడండి, తనకు కూడా ఒక సపరేట్ ఛానల్ ఉంది. సో మీరు కూడా తనని సపోర్ట్ చేయాలన్నమాట. లక్కీస్ వరల్డ్ అని వెళ్ళి టైప్ చేయండి. ఇంకా ఇప్పుడు చెప్తున్నా, యాంకరింగ్ బిట్టు కూడా ఛానల్ ఉంది, బిట్టూస్ వరల్డ్. సో తనకు కూడా సబ్స్క్రైబ్ చేయండి. తనకి ఇప్పటికి 4-5 ఉంటారు, దాన్ని చూసి గెస్ట్ చేయొచ్చు. చిన్న చిన్న వీడియోస్ షార్ట్స్ చేసి పెట్టింటది. సో మీరు కూడా వీడియోస్ చేయండి. మా అత్త అనమాట, బెడ్రూమ్ ఇది మాది. మా పిన్ని తనకి అత్త అవుతుంది. సో ఇంకా మన బిట్టు కంటిన్యూ చేస్తుంది. చూడండి, ఇదిగోండి మా అన్న దున్నపోతులా ఫోన్ చూస్తున్నాడు పట్టుకొని. ఇదిగోండి మా అమ్మ, మా అవ్వ, ఇదిగోండి లక్కీ. అక్కడ చూడండి, లక్కీ డెకరేషన్ నీట్గా చేసినాము, కష్టపడి నీట్గా రెడీ అయింది, కష్టపడి చేసినాము. ఒక 5 to 6 hours అయింది చేసే లోపల. చూడండి గాయ్స్, ఇదిగోండి మేము దున్నపోతులా పడుకొని చూస్తున్నాం. చూడండి, ఇదంతా మేము అందరం ఉన్నాం. అదిగోండి అక్కడ ఒక పాప ఉంది కదా, చిన్ని పాప, అది లక్కీ వాళ్ళ ఇంకో చెల్లి, సొంతం చెల్లి. కంటిన్యూ చేస్తాడు చూడండి గాయ్స్. సో లక్కీ అయితే బర్త్డే జరుపుకుంటుంది. మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో ఇక్కడ నుంచి కాసేపు ట్విన్ వినిపిస్తాను, మీరు విని ఎంజాయ్ చేయండి. ఇప్పటి నుంచి మినిమం ఒక 7 minutes వరకు ట్విన్ ఉంటుంది అనమాట. మీరు బర్త్డేని చూసుకుంటే ఎంజాయ్ చేయాలి. ఓకే, బాయ్.
ఓకే, సో ట్విన్ అయితే ఏం వినిపించేసాను అనమాట మీకు. మా అత్త వాళ్ళు అన్ని కేక్ కట్ చేసి తనకు తినిపిస్తున్నారనమాట. ఇప్పుడు తినిపించడం అయితే జరుగుతుంది. మా అత్త తీసుకుంటుంది వాళ్ళ పాపని, చిన్న కూతురు అనమాట, వాళ్ళ బిడ్డ లక్కీకి థర్డ్ చెల్లెలు, ఐ మీన్ సెకండ్ చెల్లెలు. వాళ్ళైతే ముగ్గురు గర్ల్సే. సో మా బిడ్డ అయితే అడ్డం వచ్చిందంత దొబ్బేసినాను. సో చాలా వరకు మా అన్న దున్నపోతు కూడా వచ్చి అడ్డంగా కూర్చున్నాడు, కానీ జరిపేసిన మెట్టొకడు పెద్ద సోది లొల్లిగాడు. ఎప్పుడు ఫోనే పట్టుకుంటాడు గైస్. నేనన్న వీడియో గురించి చేస్తున్నా, మా అన్న 24 hours ఫోనే. మళ్ళీ దున్నపోతులాగా అడ్డం వచ్చినట్టు చూడండి గాయస్. మా మామ కేక్ తినిపిస్తున్నాడు. ఓకే, మా వాళ్ళందరూ తినిపిస్తున్నారు. మా చెల్లి, మా కత్తి అయితే చూడండి మా బాబాయ్ చేతిలో ఉంది. అత్త వాళ్ళ లాస్ట్ బిడ్డను ఎత్తుకొని అయితే కేక్ తినిపెడుతుంది అనమాట. సో మా అవ్వ అక్కడ ఉంది. ఒక్కొక్కరైతే వచ్చి కేక్ తినిపించి వెళ్తున్నారనమాట. ఓ చూడండి, ఓకే. సో ఇప్పుడు బిట్టు వాళ్ళ టర్న్ వచ్చిందనమాట. బిట్టు కాలే, వేరే వాళ్ళది వచ్చిందనమాట. సో వేరే ఒక తాత వచ్చి పెట్టాడు. సో గైస్, మా మావ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు, చూపిస్తున్నాను చూడండి. వాళ్ళ ఫ్రెండ్ ధాన్య అయితే వచ్చిందనమాట తనకి గిఫ్ట్ ఇవ్వడానికి. అందులో మా అవ్వ తాత వేస్తున్నారు. నేనైతే నాకు కొంచెం చాలా కష్టపడ్డాను గైస్ మీకోసం ఓవర్ వాచ్ చేయడానికి, కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్లో కొంచెం మార్పులు అయితే జరిగాయి. సారీ, మీరు ఏమనుకోకండి, కానీ వీడియోని అయితే మీరు ఎంజాయ్ చేయాలి, ఓకే. సో మా పిన్ని వాళ్ళదైతే అయిపోయింది. మా ఇంకో పిన్ని ఇంకా బాబాయ్ వచ్చారు, స్వాతి పిన్ని ఇంకా రాజేష్ బాబాయ్ అన్నమాట వాళ్ళు. సో వీడియో ఎడిటింగ్ అలా సాగిపోతుంది నా కల్చర్లో. సో ఇంకా అలా వెళ్తాము. మేమైతే ఈరోజు లీవ్ చేస్తున్నామంట, లక్కీ వాళ్ళ ఇల్లు అంటే ఊరికి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈరోజు ఇది లాస్ట్ డే. సో మా లక్కీకి అయితే డబ్బులు బాగానే దొరికాయని ఉండిలో వేసుకుందామని ప్లాన్ అయితే బాగా వేస్తుంది గైస్. సో కొంచెం కూడా షేర్ చేయొచ్చు చూడండి గైస్. మొత్తం బాగా అల్లరి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది, తీసుకుని కాలైతే మొక్కింది. సో నేను, మా అన్న, మా పిన్ని, సో తను మా చంద్రు పిన్ని అనమాట. నేను గిఫ్ట్ ఇస్తామో కూడా మీకు చూపిస్తాను. అదే మేము ఇచ్చేబోయే గిఫ్ట్ అనమాట. అది ఒక బార్బీ డాల్, కానీ వచ్చే వీడియోలో నేను అది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు మా కౌశిక్ ఇంకా అభి ఇస్తున్నారు. అభి అయితే తనకు తినిపిస్తున్నారు అనమాట. సో చూడండి, మా అత్త వాళ్ళైతే మళ్ళీ వచ్చారు, ఎందుకంటే ఇందాక వాళ్ళు సరిగ్గా తినిపించలేకపోయారు గైస్. మళ్ళీ సేమే రిపీట్ అవుతుంది. సో చూడండి, మళ్ళీ బాగానే జరుగుతుంది బర్త్డే. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది అనమాట. కంటిన్యూ అవ్వాలి గాయస్, ఎవరు కాదన్నారు, పర్లేదు. పేరెంట్స్ ఎన్నిసార్లు అయినా తినిపించచ్చు గాయస్. సారీ ఫర్ దిస్. మేము చాలా కష్టపడ్డాం. మా బర్త్డే జరుగుతుంది ఇంట్లో. మాకైతే కొంచెం ఇబ్బంది అయిందనమాట. రాత్రి లేట్ నైట్ అయింది మొత్తం క్లీన్ చేసుకునేసరికి. సో మేమైతే బర్త్డే పార్టీ రెడీ చేసాం. మాది మీకు చెప్పడం మర్చిపోయాను, మా థీమ్ వచ్చేసి యానిమల్ థీమ్ అనమాట డెకరేషన్. బట్ కేక్ వచ్చేసి వెనీలా కేక్, బాల్ కేక్ లాంటివి ఉంది. సో వీళ్ళు మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, వచ్చారు తనకు తినిపించడం కోసం. వాళ్ళ ఫ్రెండ్ దాన్ని అయితే ఇద్దామని చూస్తుంది, మళ్ళీ వీళ్ళు వచ్చారు. 2 times అయితే మేము చేసామన్నమాట. సో మా వాళ్ళు మళ్ళీ వచ్చి వెళ్ళారు. సో వాళ్ళ ఫ్రెండ్ దాన్ని అయితే ఇద్దామని వెయిట్ చేస్తుంది. పాపం చెప్పడం అంటే బర్త్డేలో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే మనం చూసుకోలేం కదా, ఎక్కువ వర్క్ ఉంటుంది మనకు, మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్కి అందరికి చూపించాలి. సో చాలా వర్క్ అయితే ఉంటుంది. సో అది చాలా హార్డెస్ట్ వర్క్ అనమాట మనకు. సో ఇలా సాగిపోతుంది. మేమైతే ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం గైస్. ఇది మా ఊరిలో లాస్ట్ వీడియో. మీరేమనుకోకపోతే ప్లీజ్ మా ఊరిలో ఉన్న వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్స్ వచ్చేటట్టు చూడండి గైస్, మిమ్మల్ని వేడుకుంటున్నాను. సో అలా అయితే మేము వెళ్తున్నాము.
సో ఇదే నా లాస్ట్ వీడియో అనమాట. అందుకే నా వాయిస్ డల్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి గాయస్. అయినా నేను ప్రిపేర్ కాలేదు. సో దానికోసం మేము వెళ్తున్నాం. మీరు నేను ఎగ్జామ్స్ పాస్ అవ్వాలని కామెంట్లో పెట్టండి. ప్లస్ మీ బర్త్డే ఎప్పుడుందో డేట్ మెన్షన్ చేసి మీ ఫొటోస్ మెన్షన్ చేయండి. నేనైతే చూసి మీ ఫొటోస్ని బట్టి నేను వీడియో ఎడిట్ చేసి స్టైలిష్గా నా ఛానల్ అప్లోడ్ చేస్తా. లేకపోతే నేను నా నెంబర్కి నా వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు. నెంబర్ అయితే నేను ఇవ్వను. సో మీరు కనుక్కోండి. చాలా హార్డ్ అనమాట. ఇది మీకు ట్విస్ట్. క్విజ్ 1 మీకు ఇది. వచ్చే వీడియోలో మీకు క్విజ్ 2 చూపిస్తా. సో బిట్టు వాళ్ళు అయితే వెళ్ళారు. బిట్టు మా పెద్దమ్మ గిఫ్ట్ ఇవ్వడానికి. సో గిఫ్ట్ ఇస్తారు. ఇప్పుడు చూస్తాం. సో వెళ్ళారనమాట వాళ్ళు తినిపించడానికి. బాగా తినిపించేశారు. మా బిట్టు అయితే క్రీమ్ పూస్తుంది తనకు. చూడండి ఇప్పుడు మాట అనుకోటి బిట్టు కెమెరా ఇచ్చి నేనైతే వెళ్ళిపోయాను అక్కడికి. సో రికార్డ్ చేస్తుంది తనకు కొంచెం హ్యాండ్ పెయిన్ ఉందన్నమాట గైస్. సో షటిల్ ఆడుతున్నప్పుడు మా ఇంటికి వచ్చింది. మేమిద్దరం కర్నూలే. మేము వచ్చేసి ఇక్కడ ఆత్మకూరుకి వచ్చాం. అక్కడ తను షటిల్ ఆడుతున్నప్పుడు మొత్తం గ్రిప్ వెళ్ళిపోయి అక్కడ వుడ్ కోసుకుంది. సో తను నీట్గా ఉండాలని కూడా తన హ్యాండ్ ఏం కాకుండా ఉండాలని కూడా టేక్ కేర్ అక్క అని మీకు చెల్లి అయితే చెల్లి, లేకపోతే అక్క అయితే అక్క అని కామెంట్లో మెన్షన్ చేయండి. మా పిన్ని అయితే వచ్చింది కేక్ తినిపించడానికి. మా బిట్టు అయితే కేక్ క్రీమ్ పూయడానికి రెడీగా ఉంది తనకి. సో మేము ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇంత 15 minutes ఓవర్ వాయిస్ చేయడానికి చాలాసేపు పట్టింది గాయస్. చాలా ఇరిటేషన్. మధ్యలో చాలా బ్రేక్స్ తీసుకున్నాను మధ్యలో. అందుకే మీకు బ్రోక్ అండ్ బర్డ్స్ ట్విన్ వినిపించాను. ఫైనల్ తన ఫ్రెండ్ ధాన్య అయితే వచ్చింది. తన గిఫ్ట్ ఇచ్చింది. సో తనైతే చాలా ఇన్నోసెంట్ అన్నట్టు ఉంటుంది. ఇచ్చింది చాలా అల్లరనమాట. సో మనకైతే తెలియదు. వాళ్ళ ఫాదర్ అయితే వచ్చాడు. సుల్తాన్ అంకుల్ తన పేరు. కేక్ అయితే తినిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. చూడండి వాళ్ళకి అయితే తను చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. బాగా చూసుకుంటుంది. బర్త్డే పార్టీలో తన పక్కనే కూర్చోలేదు కానీ కూర్చుంది ఇక్కడ సోఫాలో. సో వేరే అంకుల్ వచ్చాడు. ఓకే గిఫ్ట్స్ అన్నీ అయితే కింద పెట్టేసుకుంటున్నాయి. అంకుల్ అయితే చాక్లెట్స్ ఇచ్చాడు గైస్. మేమైతే తినేసాం. సో అతనైతే మా రషీద్ అంకుల్ అనమాట. ఇది చెప్పేసాను మీకు. సో కేక్ తినిపిస్తే అయితే వెళ్ళిపోతున్నాడు. సో అతను అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ ఫోన్ కొన్నాను. అది అతని దగ్గరే. అది రవి మొబైల్స్. చాలా ఫేమస్ మొబైల్ షాప్ ఇన్ ఆత్మకూరు. మీరు వస్తే ఫోన్ రిపేర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళచ్చు. ఏ ప్రోడక్ట్ ఎనీ ప్రోడక్ట్ ఎట్లయినా జస్ట్ 1 to 2 daysలో చేసేయగలడు. అక్కడ ఛార్జింగ్ కేబుల్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. అక్కడ లేకపోయినా కూడా జస్ట్ అమెజాన్ ప్రైమ్ వాడి 2 daysలో తెప్పించేస్తాడు అనమాట మనకు. సో మనకు లేని ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ కొనుక్కోవచ్చు. అతను ఫైల్ మ్యాన్ అంకుల్ అనమాట. మా తాత ఉన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అతను నన్ను బాగా అసలు మా మామకి ఫ్రెండ్స్ అందరూ మా తాత ఉన్నప్పటి నుంచే నాకు తెలుసు. మా తాత వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్. నన్నైతే బాగా అన్నీ కొనిపించి బాగా తినిపించి నాతో బాగా ఆడుకుండే వాళ్ళు వీళ్ళు. మెయిన్గా ఫైల్ మ్యాన్ అంకుల్. చాలా వర్కర్స్ ఉన్నారు మా డెపోలో. మా డెపో ఇప్పుడు లేదు కాబట్టి కాంప్లెక్స్ కట్టించాం. మా దనా బాబాయ్ వాళ్ళు శ్రీశైలం మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. సో పిల్లల్ని అయితే బాగా సో మా వాళ్ళైతే బాగా ఉన్నారు. మీరేం పట్టించుకోకండి. మా ధనబాబాయ్ అయితే బాగా పిల్లల్ని అయితే బాగా ఆడిపిస్తాడు. కానీ దానిలో ఎక్కువ గిచ్చడమే ఉంటుంది గాయస్. గిచ్చడం. సో మా మామ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోటో దిగాలి అన్నాడు. సో వాళ్ళ గ్రూప్ అయితే వచ్చేస్తున్నారు అనమాట. సో చూసేద్దాం మా వాళ్ళు అంతమంది ఎలా వచ్చారు అని. చాలా పెద్ద హౌస్ అనమాట. పైన అయితే రెంట్ ఇచ్చాం. రెంట్కి బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత రెంట్ వాళ్ళు వచ్చారు గాయస్. కొంచెం అయినా కూడా కేక్ పెట్టి పంపించాలి కదా. ఎంత అయితేనే మన హౌస్లో రెంట్ తీసుకొని మనతోనే ఉంటున్నారు. సో నేను అయితే మీరు నా షార్ట్ చూసి ఈ డిస్క్రిప్షన్కి వచ్చారనుకుంటున్నాను. లేకపోతే నా ఛానల్కి వెళ్ళి లక్కీ బర్త్డేకి గిఫ్ట్ ఎక్సలెన్స్ గిఫ్ట్ ఏమొచ్చిందో అది వెళ్ళి మీరు చూసేయాలన్నమాట. సో మిమ్మల్ని అది వేడుకుంటున్నాను. మీరు కంపల్సరీ చూడాలి. సో ఫైల్ మ్యాన్ అంకుల్, బుల్లెట్ రషీద్ అంకుల్, సుల్తాన్ అంకుల్ అందరూ వచ్చారు. బర్త్డే పార్టీ అయితే బాగా జరిగింది గాయస్. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లక్కీస్ వరల్డ్ బిట్టు వరల్డ్స్కి